ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిల్ ఉంది, ఒక కారు ఉంది సార్. మరి ఇవన్నీ హై రోడ్ లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది ఉంది. మరి హై రోడ్ అసోసియేషన్ వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకుని మరి సిఎంసి దగ్గర బుల్లెట్ ట్రైన్ వస్తా ఉంది. 40 నిమిషాలలో మనం హైదరాబాద్ చెన్నైకి పోతాం, 40 నిమిషాల్లో బెంగళూరుకు పోతున్నాం. మరి ఇన్ని డెవలప్మెంట్స్ రోడ్స్ వచ్చినప్పుడు మన టౌన్ లో దూరిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా మేము ఇస్తాము, కాంపెన్సేషన్ నగదు రూపంలో కావాలని అడిగారు. దానికి కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు, ఎంపీ, మన కలెక్టర్ గారు కూడా ట్రై చేస్తారు. ఎవరైనా పూర్తిగా పోయిన వాళ్ళకి ఎమ్మెల్యే గారు అష్యూరెన్స్ ఇచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వచ్చి చూసి ఎక్కడో ఒక చోట మీకు ఇంటి సౌకర్యం కల్పిస్తాము, అవసరమైతే వాళ్ళకి లైవ్లీహుడ్ కోసం వాళ్ళ జీవనాధారానికి ఏదైనా పని కల్పించేదానికో ఇంకోటి గానో చేస్తాము. టిట్కో ఇండ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, దాన్ని కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మీరు కూడా దయచేసి మరి మనం ఇప్పుడు వెంకటేశ్వర గారు ఉన్నారు, పక్కన అడ్వకేట్ ఉన్నారు, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం మరి 1955-60లో ఉన్నాం, మీరు అలగాపూర్ వరకు మీరు బిల్డింగ్ ఇచ్చారు. మరి ఆ రోజు ఉన్న ట్రాఫిక్ ఏముంది, ఇప్పుడు ఏ ట్రాఫిక్ ఉందో ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. అందువల్ల వీళ్ళందరినీ కూడా హై రోడ్ అసోసియేషన్ వాళ్ళందరినీ చేతులెత్తి మిమ్మల్ని నమస్కరిస్తున్నా. మన చిత్తూరుని డెవలప్ చేసేదానికి సహకరించండి, తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది. మరి మీకు కూడా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరిదైనా 100 అడుగులు ఉంటే ఒక 30 అడుగులు పోతే వెనకాల వాళ్ళకి కట్టుకునేదానికి వితౌట్ ఫీజు ఎగ్జంప్షన్ ఇవ్వండి. వితౌట్ ఫీజు మీరు ఎగ్జంప్షన్ ఇవ్వండి అది వెనకాల బిల్డింగ్ కట్టుకునేదానికి. లేదా ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కానీ బిల్డింగ్ కట్టుకుంటే రీజనబుల్ ట్యాక్స్ వేయండి. మరి ఇప్పుడు మీకు అన్ని వాళ్ళనే ఒకే దాంట్లో కట్టద్దండి, వాళ్ళకి రీజనబుల్ ట్యాక్స్ వేయండి. అప్రూవర్స్ ఫ్రీగా ఇప్పించండి. అది చేస్తే కొంత వాళ్ళకి ఉపశమనం ఉంటుంది, తప్పకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఇవ్వండి, తప్పకుండా వాళ్ళు కూడా ముందుకు వస్తారు, చిత్తూరు డెవలప్ అవుతుంది.